మాజీ సైనికులకు 5 ఎకరాలు మెట్ట లేదంటే 2.5 ఎకరము సాగు భూమి ఇస్తామని జీవో ఉండాలి, 2 కుంటల స్థలం ఇస్తామని జీవో ఉండాలి. కానీ జీవోకే పరిమితం కానీ ఎవరికి కానీ పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. గత 20 సంవత్సరాల ముందు 60 మందికి పట్టాలు ఇచ్చారు. అది కూడా ఇప్పుడు కోర్టు కేసులు నడుస్తుంది. అది జాగా క్లియర్ లేదు, ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఎవరైనా ఒక మాజీ సైనికుడు కార్గిల్ యుద్ధంలో కానీ సింధూర్ ఆపరేషన్లు కానీ చనిపోతే ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, యంత్రాంగం మొత్తము ఆ రోజు ఒక్కరోజు వస్తారు, ఆయన పరిహారం ఇస్తారు, చేతులుస్తారు. కానీ అదే యుద్ధంలో అందరూ సైనికులు యుద్ధం చేస్తే కానీ యుద్ధం గెలవదు. రిటైర్డ్ అదే మాజీ సైనికులు రిటైర్ వస్తారు, వాళ్ళు పట్టించుకునే పాపాలు లేదు ఊరు. కానీ మాజీ సైనికులు అంటే అసలు విలువ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సచివాలయాల్లో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోంటున్నారు సచివాలయాల్లో. కాకపోతే సచివాలయంలో ఈ మాజీ సైనికుడు ప్రభుత్వ ఉద్యోగి కింద వస్తుంది, దాంట్లో ఆప్షన్ లేదు మాకు. దానివల్ల ఎవరే మాజీ సైనికులు పేదలకు ఇవ్వండి సంతోషము, కాకపోతే మా మాజీ సైనికులు కూడా ఒక ఆప్షన్ పెట్టండి సచివాలయంలో. ఎక్స్ సర్వీస్మెన్ ఒక ఆప్షన్ పెడితే కదా మేము అప్లై చేసుకుంటాం. 5 ఎకరాలు ఇచ్చేదానికి మీ దగ్గర స్థలం లేదు, 2.5 ఎకరాలు ఇచ్చేదానికి మీ దగ్గర స్థలం లేదు. కనీసం మాజీ సైనికులు 2 కుంటల స్థలము లేదంటే దానికి ఒక 5 లక్షలు ఇల్లు కట్టుకునేదానికి పరిహారం ఇస్తే కూడా మేము సుఖంగా భరిస్తాము. అందులోనూ మోదీ గారు వస్తారు, ఎక్కడ కార్గిల్కి వస్తాడు, ఒక స్పీచ్ పెడతారు మాజీ సైనికులకు. ఇక్కడ లీడర్లు వస్తారు, ఏమంటే కదా 25th కానీ దీనికి కానీ వస్తారు, జనవరి 26కి వస్తారు, వచ్చిన గౌరవం తీసుకుంటారు. మాజీ సైనికులు జిందాబాద్ అంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇంతవరకు మాకు ఎవరు చేసేవాళ్ళు. దయచేసి మాకు వెబ్సైట్లో ప్రత్యేకంగా ఒక ఆప్షన్ పెట్టండి. మాజీ సైనికులు ఇంటి స్థలం కోసం ఒక ఆప్షన్ పెడితే మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క మాజీ సైనికుడికి గౌరవం ఇవ్వాలని తలుచుకుంటాను. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నందు సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర మాజీ సైనికులు మేమందరం ఇక్కడ రావడానికి కారణం ఏమంటే, ప్రభుత్వము మాజీ సైనికులకు 5 ఎకరాల భూమి, 2.5 ఎకరా మాగాణి, ఇంకా ఇంటి స్థలం 2 కుంటలు జాగా ఇవ్వాలని చెప్పి జీవోలు ఉన్నాయి. కానీ ఇళ్ల జాగాలు ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్లో ఇళ్ల జాగాలు కొరగానే ఉంది, కానీ ఎవరికి పూర్తిగా ఇవ్వలేదు, కాలనీనే లేదు. కాబట్టి మదనపల్లిలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ఇప్పుడు జిల్లా కాబోతుంది. ఈ మదనపల్లి జిల్లాలో మాజీ సైనికులకు సంబంధించి ఒక సైనిక కాలనీ, అందులో అది జరుగుతూ ఉన్నా కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు రావడం ఏమంటే, గ్రామ సచివాలయ వార్డుల్లో ఉన్నటువంటి ఆన్లైన్ సదుపాయంలో మాజీ సైనికులకు కూడా ఆప్షన్ ఇస్తే ఇంటి స్థలము 2 కుంటల జాగా ఇంటి స్థలం కోసము, అలాగే పేదలకు ఏ విధంగా అయితే 2.5 లక్షల ఇంటి నిర్మాణానికి అవసరం కానీ ఆర్థిక సాయం కానీ ఇస్తున్నారు, ఆ విధంగా మాజీ సైనికులకు కూడా 2 కుంటల జాగా కాబట్టి కనీసం 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే 40 సంవత్సరాల లోపల రిటైర్డ్ అయి వచ్చిన వాళ్ళకు పెద్దగా పెన్షన్ ఉండదు. అందరికీ కూడా 30 నుంచి 40 వేల రూపాయల పెన్షన్. కాబట్టి ఆ పెన్షన్తో వాళ్ళు కుటుంబాన్ని నడపలేరు. కాబట్టి ఇంకా ఇల్లు నిర్మించుకోవాలంటే ఆ పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. కాబట్టి దేశ సేవ చేసినటువంటి మాజీ సైనికులకు ఆర్థిక సహాయంగా గృహ నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేస్తే ప్రభుత్వం బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు భూముల గడ్డ విషయంలో కూడా గతంలో మా ప్రెసిడెంట్ గారు ఎన్నోసార్లు అక్కడికి పోయి రావడం జరిగింది. కొందరు అన్యాక్రాంతంగా దౌర్జన్యంగా అధీనంలో తీసుకొని వాళ్ళు పంట పొలాలు పెడుతున్నారు. ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నది కానీ మళ్ళీ ప్రవేశిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారికి మేము విన్నవించుకోవడం ఏమంటే,
వారిపైన క్రిమినల్ కేసులు బనాయించండి. మేము 6 ఎకరాల్లో 70 సెంట్లో మేము ఖచ్చితంగా దాన్ని మామిడి చెట్లు కానీ ఏదైనా పెట్టి మేము పంటను కొనసాగిస్తామని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం.